హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఏ డే ఇన్ మై లైఫ్ అయితే ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా పియానో. మా చిన్న పాపకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ డాడీ కొనిచ్చారు. పాపం టైమే ఉండదు. స్కూల్స్కి స్టడీ అవర్స్కి వెళ్ళి రావడమే సరిపోతుంది. ఎప్పుడైనా సండేస్ మాత్రమే నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు ఎట్లా ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కదా, రెగ్యులర్గా నేర్చుకుంటాను అని చెప్పింది. ఇది ఎలా క్లోజ్ అప్పటికి నేను పైన కూడా దీనికి ఒక కవర్ తెప్పించి అయితే వేశానండి. అయినా కూడా ఎక్కువ దుమ్ము పట్టిపోతూ ఉంటుంది ఆ మార్జిన్స్ అంతా. కాబట్టి ఈరోజైతే దీన్ని క్లీనింగ్ పెట్టుకున్నాను. నాకేమో చాలా భయం ఇది క్లీన్ చేసేటప్పుడు ఏమైనా తగులుతాయేమో, ఏమైనా పోతాయేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఒక బ్రష్ తీసుకొని నెమ్మదిగా అయితే క్లీన్ చేసేద్దాం ఈరోజు అనుకుంటున్నాను. ఈరోజైతే స్కూల్ లేదు, హాలిడే ఇచ్చున్నారనమాట. ఇది వచ్చేసి ఫ్లూట్ అండి. పియానో ఫ్లూట్ రెండు తెప్పించుకుంది చిన్న పాప నేర్చుకోవడానికి. ఈ హాలిడేస్లో అయితే మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అని చెప్పింది. అందుకని ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేద్దాము అని చెప్పేసి ఈరోజు ఇది పెట్టుకున్నాను. పియానో ఫ్లూట్ ఇవంతా కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టేద్దామని చెప్పేసి ఇదైతే క్లీన్ చేస్తూనే ఉంటాను. పైన కూడా కవర్ వేస్తాను. మరి ఎందుకో ఈ ఎడ్జెస్ అంతా ఎక్కువ దుమ్ము పట్టిపోతూ ఉంటుంది. అందుకని ఈరోజైతే ఈ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. చిన్న పాపకైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి మ్యూజిక్ అంటే. మనం నేర్పించాలే కానీ ఎంతసేపు అయినా కూర్చొని నేర్చుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు ఈ పని చేసేసుకున్న తర్వాత అయితే మేడం వాళ్ళ హౌస్కి వెళ్ళానండి. వేరే వర్క్ ఉండింది ఆ ఏరియాలో. మేడం చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేస్తూ ఉంటే మేడం వాళ్ళ హౌస్కి వెళ్ళాను. ఇక అసలు వెళ్ళిన తర్వాత అసలు ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే, మన ఇంట్లో వేస్ట్గా మనం పడేసే ప్రతి కంటైనర్ని మ్యామ్ చాలా బాగా యూజ్ చేసి క్రాఫ్ట్ వర్క్ చేసి ఈ విధంగా డెకర్ చేస్తున్నారు ఇల్లు. అది 2 ఫ్లోర్స్ హౌస్ అండి. 2 ఫ్లోర్స్ 1 ఇంచ్ని కూడా మ్యామ్ వదలలేదు. మొత్తం కూడా ప్లాంట్స్తో ఇలా డెకరేషన్ చేసేస్తున్నారు. నార్మల్గా మేడం షేర్ చేస్తూ ఉండేవాళ్ళు నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అని. నాకు కూడా చాలా ఇష్టం మ్యామ్ అని చెప్తూ ఉండేదాన్ని. కానీ మ్యామ్ ఆడ వర్క్ చేస్తూనే, అంటే యాక్చువల్లీ మ్యామ్ ఇన్ఛార్జ్ మ్యామ్ అనమాట స్కూల్కి. స్కూల్లో వర్క్ చేసుకుంటూనే హౌస్ని ఇంత ఇదిగా 1 ఇంచ్ కూడా గ్యాప్ లేదండి. 2 ఫ్లోర్స్ కూడా ఇలాగే మనం ఇంట్లో వేస్ట్గా పడేసే ప్రతి దాన్ని కూడా మ్యామ్ యూస్ చేసుకొని ఇలా హౌస్ మొత్తం డెకర్ చేసేస్తున్నారు. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే హౌస్లోకి వెళ్తే బయటికి రావాలనిపించదు, అంత బాగా డెకర్ చేస్తున్నారనమాట హౌస్ మొత్తము. కాకపోతే నాకు మొత్తం వీడియో తీయడానికి కుదరలేదు. ఫాస్ట్గా మెయిన్ ఆ దగ్గర ఉన్నది తీసుకొని వచ్చేసాను. అసలు ఎంత బాగా చేస్తున్నారో, అంత టైము ఓపిక. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ విషయం, మ్యామ్ 50+ ఉంటారనుకుంటాను. అయినా కూడా ఎంత ఓపికగా చేశారా ఇవన్నీ అనిపించింది. ఆమె వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అసలు ఎంత ఆనందపడిపోతున్నారో మేడము. నిజంగానే కదా, ప్లాంట్స్తో స్నేహం చేస్తే ఇలాగే ఉంటుందేమో అని అనిపించింది నాకు. చూడండి ఎంత బాగున్నాయి అని అంటే, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్తో, తర్వాత ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ బాటిల్స్ కూడా అయిపోయినవి కూడా మేడం పడేయరంట, వాటితో కూడా క్రాఫ్ట్ చేస్తుంటారంట. ఇట్లా ప్రతి ఒక్క దాన్ని యూస్ చేసి అసలు చాలా చక్కగా చేస్తున్నారండి. ఆ ప్లాంట్స్ చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది, అంత బాగుందనమాట. వీడియో తీయాలని కూడా అనిపించలేదు ఫస్ట్ వాటిని చూడడం. అసలు ఎంత మంచిగా, వాటిల్లో కూడా డిఫరెంట్గా కొన్ని ప్లాంట్స్ అయితే వాటర్లో కొన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారంట. కొన్ని ప్లాంట్స్ వచ్చేసి నార్మల్ సాయిల్లోనే కొన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారంట. చిన్న చిన్న కంటైనర్స్లో కూడా కాఫీ కప్స్ ఏమైనా బ్రేక్ అయిపోతే అందులో. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ విషయం ఏంటి అని అంటే, వాటర్ బాటిల్ పైన మూతలు ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేస్తున్నారు మ్యామ్. అసలు ఎంత బాగుందో, చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉండింది. చాలా టైం అయితే అక్కడే ఉండిపోయాను, అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఓకే, కింద ఫ్లోర్ ఒక్కటే అనుకున్నాను ఫస్ట్. కిందంతా చూసిన తర్వాత మ్యామ్ చెప్పారనమాట, మ్యామ్ పైన ఫ్లోర్ కూడా ఇలాగే ఉంటుంది, రండి వెళ్దాము అనేసి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి చూశాను. ఇలా ఈరోజంతా ఎందుకో తెలియదండి, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా మనశ్శాంతిగా ఉండింది. మేబీ అలా ప్లాంట్స్ ఇంట్లో ఎక్కువ ఉండడం వల్ల అలా ఉంటుందో, అంటే ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కదా ప్లాంట్స్ ఉన్న దగ్గర. మేబీ అందువల్ల మైండ్ చాలా రిలాక్స్గా ఉండింది.
బట్ ఏంటి అంటే మేడం వాళ్ళది నార్మల్ ఇండివిజువల్ హౌస్ కాబట్టి ఓకే అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాలాంటివి ఏంటి అని అంటే మావి అపార్ట్మెంట్స్ కదా, ఇక్కడ అంత ప్లేస్ ఉండదు. కాబట్టి దానికి తగినట్టే మనం కూడా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా మేడం వాళ్ళ హౌస్లో అయితే చాలా బాగుంది. ఆ ప్లాంట్స్, ఆ వాతావరణం అయితే నాకైతే బాగా నచ్చింది. ఇలా పైన ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఆ కార్నర్స్లో కూడా ఇలా పెట్టున్నారనమాట మ్యామ్. అండ్ వాటికి అంతా ఇలా హ్యాంగ్ చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ ఎంతో ఓపిక్గా పెయింట్ చేసుకొని వేసుకున్నారు. అంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇలా హ్యాంగ్ చేస్తున్నారనమాట. ఇంక ఇంటికి వచ్చేసానండి. ఈవినింగ్ అయితే చపాతీస్ చేసేసాను. చపాతీలోకి ఆఫ్టర్నూన్ చేసిన క్యాబేజీ పప్పు అండ్ ఆకుకూర పప్పు రెండు ఉన్నాయి. అవి వేసుకొని అయితే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా ఈరోజైతే చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా డే అయితే గడిచిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.